నారద జయంతి కార్యక్రమంలో వందన సమర్పణ చేయవలసిందిగా సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథన్ గారిని కోరుతున్నాం. నారద జయంతి కార్యక్రమానికి మేము ఇంత కార్యక్రమం సంకల్పిస్తున్నామని తెలియజేసి అతిథులుగా రమ్మని పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి అతిథిగా విచ్చేసినటువంటి జి సాయిప్రసాద్ గారికి, డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమంలో విజేతలుగా ఎంపిక చేసినటువంటి వారిని మేము పిలిచినప్పుడు కొరిడే మహేష్ గారు, గాండ్ర సంపత్ గారు, భాస్కర్ యోగ్ గారు, కాలువ అనిత్ గారు, రాఘవేందర్ గారు, వీరికి వారి కుటుంబ సభ్యులకి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమ నిర్వహణలో మాకు నిరంతరం స్ఫూర్తిస్తున్నటువంటి కొందరు పెద్దలు ఉన్నారు. వల్లీశ్వర్జీ, వేదుల నరసింహం గారు, నడింపల్లి ఆయుష్ గారు, రాజగోపాల్ గారు, అలాగే మనం ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చక్కగా యాంకరింగ్ చేసినటువంటి రమ్మ గారికి ధన్యవాదాలు. నవతా సోదరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మాకు ఈ హాల్ని సమకూర్చినటువంటి వైఎంఐఎస్ హాల్ యాజమాన్యానికి అలాగే వారి సిబ్బందికి కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా నారద జయంతి కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి అందరినీ పిలిచినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సంక్లిష్ట సమయం చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా పాత్రికేయ సోదరులు ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా విధి నిర్వహణ కోసం టైం కేటాయిస్తూ కొంతమంది రిపోర్టర్లు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు కూడా ఇక్కడ పాలు పంచుకుంటున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాతీయ గీతం పాడదామండి. జాతీయ గీతం తీసుకుందాం, జనగణమన తీసుకుందాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల బంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे नमोस्तुते दीपो संपदा. मातरं वन्दे मातरं, सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं. शुभ्रज्योत्स्ना पुलकितयामिनी, फुल्लकुसुमिता द्रुमदलशोभिनी, सुहासिनी सुमधुरभाषिणी, सुखदां वरदां मातरं वन्दे मातरं. कोटि कोटि कंठा कलकल निनाद कराले, कोटि कोटि भुजै द्रुत खर करवाले, अबला के नुमा ऐतबले बहुबलधारिणी, नमामि तारिणी रिपुदलवारिणी, मातरं वन्दे मातरं. तुमि विद्या तुमि धर्मा, तुमि हृदि तुमि मर्मा, त्वं हि प्राणाः शरीरे बाहुते तुमि मा शक्ति, हृदये तुमि मा भक्ति, तोमरोई प्रतिमा घटी मंदिरे मंदिरे, वन्दे मातरं. त्वं हि दुर्गा दश प्रहरण धारिणी, कमलां कमलदल विहारिणी, वाणी विद्यादायिनी, नमामि त्वां नमामि कमलां, अमलां अतुलां
సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ ధన్యవాదాలు. గత 3-4 రోజులుగా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వ్యవహారాలు ఏ రకంగా జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మన భారతీయ సైనిక దళాలందరినీ అభినందిస్తూ 1971లో లాహోర్, కరాచీ కూడా మన చేతిలోకి వచ్చినప్పటికీ మనం వదులుకున్నాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి శక్తికి అవి చాలా చిన్న అంశాలు కూడా. కాబట్టి ఇప్పుడైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావాలని కోరుకుంటూ మన త్రివిధ దళాల అధికారులు, సైనికులు ప్రదర్శిస్తున్నటువంటి ధీరత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి ఉమామహేశ్వరరావు గారు, అదే రకంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సాయి ప్రసాద్ గారు, వేదిక ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులు, సీనియర్ పాత్రికేయులు అల్లీశ్వర్ గారు, సమాచార భారతి కార్యభారాన్ని గత 3 దశాబ్దాలుగా మోస్తున్నటువంటి మన మిత్రులు, అదే రకంగా ఈరోజు అవార్డు గ్రహీతలైనటువంటి పాత్రికేయ మిత్రులు అందరికీ సమాచార భారతి అధ్యక్షునిగా స్వాగతం, సుస్వాగతం. నేను ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా 30 సంవత్సరాలు పనిచేశాను. చాలా విశ్వవిద్యాలయాలకు రకరకాల అకాడమిక్ కార్యక్రమాల సందర్భంగా వెళ్ళడం, వివిధ అంశాలపైన చర్చలు జరగడం, చర్చల్లో పాల్గొనడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దురదృష్టమో ఏమో కానీ, భారతదేశం యొక్క దురదృష్టమో ఏమో కానీ, మన విద్యాబోధనలో భారతీయ తత్వానికి సంబంధించిన అంశాలు ఏవి కూడా కంటెంట్లు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆ మధ్యన మనకు రామాయణం, మహాభారతం తర్వాత చాణక్య సీరియల్ కూడా టీవీలో చాలా ఎఫెక్టివ్గా వచ్చింది, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రజలను. 10 సంవత్సరాల క్రితం నేను ఒక నార్త్ ఇండియాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఒక సెమినార్, ఒక సెషన్లో ప్రిసైడ్ చేస్తూ ఉంటే నార్త్ ఈస్ట్ నుంచి ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ వచ్చాడు. బాధ అనిపిస్తుంది, దురదృష్టం కూడా. ఇది చర్చలో భాగంగా కౌటిల్య పేరు వచ్చింది. అతను చాలా సింపుల్గా అన్నాడు, హూ ఇస్ దిస్ కౌటిల్య అన్నాడు. దీనికి బాధపడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, యూనివర్సిటీ ప్రొఫెసర్ యొక్క పరిస్థితి. ఈరోజు అదృష్టం ఏంటి అంటే, గత 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి రావడం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారతదేశంలో ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పి సబ్జెక్ట్ వైజ్ కమిటీలు కాన్స్టిట్యూట్ చేశారు.
నా అదృష్టం పొలిటికల్ సైన్స్లో 5 మెంబర్స్తో కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే నేను కూడా అందులోగా ఉన్నాను. అదే రకంగా అన్ని సబ్జెక్ట్స్ కంటెంట్ ప్రిపేర్ చేయడం కోసం ఇండియన్ నాలెడ్జ్ సిస్టాన్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు అంశాలు ముఖ్యంగా సోషల్ సైన్సెస్లో మనకు సంబంధించిన అంశాలు ఏవి ఉండవు. సరే చెప్పేవని చదువుకున్నాం, నేర్చుకున్నాం, బట్టి కొట్టాం, పరీక్షలు రాసాం, ఇక్కడ దానికి వచ్చాం. కానీ అల్టిమేట్గా ఇండియన్ కంటెంట్ అనేటువంటి తీసుకొని రావడానికి ఎక్కడ కూడా ప్రయత్నాలు జరగలేదు. కొద్ది కంటెంట్ ఎక్కడైనా ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. నేను ఎంఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇండియన్ కంటెంట్, ఇండియన్ పొలిటికల్ థాట్, పొలిటికల్ సైన్స్లో కొంత ఉండింది. రాను మొత్తం డిసపియర్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడక్షన్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ భగవద్గీతను కూడా పొలిటికల్ సైన్స్ కంటెంట్లో తీసుకురావడానికి ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అల్టిమేట్గా ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఏ రకంగా ఉంటుందో చూడాలి. మనం 1967లో కొఠారి కమిషన్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ కొఠారి కమిషన్ గురించి భారతదేశం అంతా విపరీతంగా చెప్పుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి రిపోర్ట్ ఇచ్చాడు. సంతోషం, నాకేం వ్యతిరేకత లేదు. దురదృష్టం ఏంటంటే అప్పుడు ప్రధానమంత్రి ఉన్నారో మనందరికీ తెలుసు. ఆ కమిటీలో ఫారినర్స్ ఉన్నారు. అందరు ఎక్కువ మంది ఫారినర్స్తో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. భారతీయ విద్యా విధానాన్ని తయారు చేయడం కోసం ఫారినర్స్తో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ రాబోయేటువంటి రోజులలో ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఆదరణ లభించేటువంటి విధంగా మీ వంతు సహాయ సహకారాలను అందించాలని, ఈ సహాయ సహకారాలను దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఎక్కువ మందికి ఈ కార్యక్రమాలను తీసుకొని వెళ్తూ చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి భారత సాయుధ దళాలను ఈ సభాముఖంగా అభినందనలు చేస్తూ భారతదేశం గర్వించే విధంగా విజయవంతంగా ప్రస్తుతం ఉన్నటువంటి టెన్షన్ ముగియాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ వందనాలు, అభినందనలు. దాంతోపాటు ఈరోజు అవార్డు గ్రహీతలు ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయేటువంటి రోజులలో మీ అందరి సహాయ సహకారాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని కోరుకుంటూ ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సమాచార భారతి ఆధ్వర్యంలో నారద జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సభికులందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతున్నాం. నారద జయంతి అనే కార్యక్రమాన్ని సమాచార భారతి 2007 నుంచి నిర్వహిస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది మన భాగ్యనగరంలో 2007 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఇందూరు, కరీంనగర్, వరంగల్ లాంటి చోట కూడా ఈ కార్యక్రమాన్ని సమాచార భారతి నిర్వహిస్తున్నది. నారద జయంతి అనే కార్యక్రమాన్ని మనం నారదుని యొక్క జయంతి సందర్భంగా వైశాఖ బహుళ పాడ్యమిని పురస్కరించుకొని సమాచార భారతి నారద జయంతిని నిర్వహిస్తున్నది. మనకి ఒక కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఏంటంటే అందరం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కారణం ఏంటంటే నారదుడే అని ఒక ప్రశస్తి. మన ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పుడు నారదుడు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, విష్ణుమూర్తి ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, ఏం చేయమంటావు అని అడిగేవాడంట. అడిగితే సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్పాడంట. మనం ఒక పాత్రికేయులం, మనం ప్రజల యొక్క సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చేవాళ్ళం. నారదుడు ఆ కాలంలోనే ప్రజల సమస్యలు ఏంటో విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి దానికి పరిష్కారం ఏంటో కనిపెట్టాడు. అంటే పాత్రికేయులు ఏం చేయాలి అనేది ఆ రోజే నారదుడు మనకు దీని ద్వారా ఉద్బోధించారు. అలాగే నారదుని గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశిష్టలు ఉన్నాయి. మనం సన్మానించవలసిందిగా శ్రీ గోపాల్ రెడ్డి గారిని, సిహెచ్ ప్రసాద్ గారిని, చామతి ఉమామహేశ్వరరావు గారిని కోరుతున్నాం. వేదిక మీద ఉన్న
సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారికి, అలాగే ఉమామహేశ్వరరావు గారికి, సాయి ప్రసాద్ గారికి, నాకు జర్నలిజంలో గురుతుర్యులైన వల్లీశ్వర్ గారికి, ఈ వేదిక కింద ఆసీనులైన అందరికీ నమస్కారాలు. నారద మహర్షిని త్రిలోక సంచారి అంటారు. ఆ కాలంలో, పురాణాల కాలంలో ఆయన త్రిలోకాలకి సంచారం చేస్తూ సమాచారాన్ని చేరవేసేవారు. అందుకోసం ఆది జర్నలిస్ట్గా మేము భావిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆయన్ని మొట్టమొదటి జర్నలిస్ట్గా మనం భావిస్తూ ఉంటాం. లోకంలో జరిగే, వివిధ లోకాల్లో జరిగే సమాచారాన్ని చేరవేసేవారు. సరే, దురదృష్టవశాత్తు మనకు ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ వచ్చింది, పాత్రికేయ రంగం చాలా రకరకాలుగా మారుతూ వస్తుంది. నారద మహర్షి సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూస్తూ దాన్ని చెప్పేవారు. ఇప్పుడున్న జర్నలిజంలో, నేను జర్నలిస్ట్గా దాదాపు 32 ఏళ్ల నుండి పనిచేస్తున్నాను. ఏదో పత్రికల్లో పనిచేస్తున్నాను, ఇప్పుడు పనిచేశాను. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాదాపు 21 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను సీనియర్ అసిస్టెంట్గా. ఈ 3 దశాబ్దాల కాలంలోనే జర్నలిజం మంచి చెడు 2 రకాలుగా ఉంది. అంటే మంచి విషయం ఏమిటి అంటే, మంచి దీన్ని తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదర్ సైడ్, ఫ్లిప్ సైడ్ ఇంకోటి తీసుకుంటే డిస్ఇన్ఫర్మేషన్ అనేది, అలాగే వెరిఫికేషన్, ఫ్యాక్ట్ చెకింగ్ కూడా లేకుండా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మన సమాజానికి చాలా చెడు చేస్తుంది. ఇప్పుడు అంతా, ఒకప్పుడు నేను 92లో నా జర్నలిజం ప్రస్థానం స్టార్ట్ అయింది. అప్పుడు ఏదన్నా మీటింగ్కి వెళ్ళాలన్నా, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలన్నా కానీ పర్సనల్గా వెళ్ళి అటెండ్ అయ్యి రాసేవాళ్ళం. ఇప్పుడు అంతా వాట్సాప్ జర్నలిజం, ఆర్మ్ చైర్ జర్నలిజం వచ్చేసింది. ఇంట్లో కూర్చొని, లేకపోతే ఆ మీటింగ్లకు వెళ్ళకుండా ఎక్కడ వస్తే వాట్సాప్. ఈ వాట్సాప్ జర్నలిజం అనేది ఇప్పుడు చాలా మేజర్ థ్రెట్ అయింది, పెద్ద ప్రమాదకరంగా తయారైంది. ఎందుకంటే దానిలో మేము ఇప్పుడు మాకు వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, చెక్ చేయాలి, దాన్ని నమ్మే పరిస్థితి లేదు, దాన్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఫ్యాక్ట్ చెకింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మన ఇండో పాక్ ఈ టెన్షన్స్లో రోజు పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు కూడా ఏదో నేను మెసేజ్ చూస్తూ వస్తున్నాను, ఫ్యాక్ట్ చెకింగ్, ఇది కరెక్ట్ కాదు, బీరిట్లో ఎక్కడో జరుగుతుంది, ఎక్కడో ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది, అదంతా ఇప్పుడు ఇక్కడేదో జరిగినట్టు, ఇండియాలో జరిగినందో, హైదరాబాద్లోనో ఇప్పుడే ఇన్ఫర్మేషన్ జరిగిందో, 2 రకాల సమాధానం. ఒకటి, అది జరిగి ఉండకపోవచ్చు, ఒక ప్రమాదం. రెండోది, ఎప్పుడో జరిగిందని ఇప్పుడు జరిగినట్టు చూపెట్టడం రెండోది. ఈ 2 ప్రమాదాలు పాత్రికేయులకు, మన రంగంలో, సమాజానికి పెద్ద ప్రమాదంగా పరిణమించింది. ఈ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అడ్వైజరీస్ ఇస్తున్నది. దానికి గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ అన్నీ చేస్తుంది. కానీ స్వీయ నియంత్రణ అనేది చాలా ఇప్పుడు అవసరమైంది. ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండే, ఎలక్ట్రానిక్ మీడియా అయింది, ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ పెరిగాయి. ఇదంతా ఒక రకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాగానే ఉంటుంది, కానీ దానిలో ఎంత మంచి ఉంది, ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అనేది అది పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. ఈ సందర్భంలో మనం ఈ ఎథికల్ జర్నలిజం, రెస్పాన్సిబుల్ జర్నలిజం అనే పదాలు కూడా ఈ మధ్య కాలంలోనే పుట్టాయి. ఎందుకంటే ఈ సమస్య మనకు వస్తుంది కాబట్టి, ఈ లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి ఇంకెక్కువ పెరిగింది కాబట్టి యూట్యూబ్, సోషల్ మీడియాతోటి. ఈ సందర్భంగా, నారద జయంతి సందర్భంగా, మా పాత్రికేయుల సందర్భంగా ఎథికల్ జర్నలిజం, రెస్పాన్సిబుల్ జర్నలిజంని కూడా పాటించాలి, దాన్ని గుర్తించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. డాక్టర్ భాస్కర్ యోగి గారి గొప్పతనం. శుభాకాంక్షలు డాక్టర్ భాస్కర్ యోగి గారు. వారికి పురస్కారాన్ని అందించవలసిందిగా వేదికను అలంకరించిన శ్రీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారిని, ప్రసాద్ గారిని మరియు చామర్తి ఉమామహేశ్వరరావు గారిని కోరుకుంటున్నాం.
గిరిజాక్షిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రేయసే. సమాచార భారతి తరపున సీనియర్ కాలమిస్టు పురస్కారాన్ని నాకు అందించినటువంటి సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వేదికపైన ఉన్నటువంటి పెద్దలకు, నా ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. కాళిదాసు కుమార సంభవం రాస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి వర్ణన, ఈ ప్రపంచంలో ఏ కవి చేయనటువంటి వర్ణన చేసిన తర్వాత శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని వర్ణన చేసిన తర్వాత ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చిందట. ఆ శివపార్వతుల యొక్క రహస్యమయమైనటువంటి శృంగారాన్ని గురించి వర్ణన చేద్దామని అనిపించిందట. ఎప్పుడైతే కాళిదాసుకు అట్లాంటి భావన కలిగిందో సాక్షాత్తు సరస్వతీ దేవి ఆయన మీద ఆగ్రహించి అశ్లీలాన్ని ప్రజలకు వెల్లడి చేయడం అనేటటువంటిది భావ్యం కాదని ఆమె శాపం పెట్టిందని, దాన్ని ఆ భాగాన్ని పూర్తి చేయకుండానే కాళిదాసు మరణించాడని ఒక కథ, ఐతిహ్యం మనకు లోకంలో ఉంది. అంటే ఈ దేశం ఎప్పుడు అశ్లీలతను, అనవసరమైనటువంటి విషయాలను సమాజం లోపల పరివ్యాప్తి చేయాలనేటటువంటి సంకల్పం ఉన్నటువంటి ధర్మం కాదు మనది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా నారదుడేమి కలహప్రియుడేమి కాదు. అవన్నీ మన తెలుగు సినిమా వల్ల పిచ్చితనం, అదంతా కూడా మన బుర్రల్లో అట్లా ఎక్కించి పెట్టారు. అది నారద భక్తి సూత్రాలు, అద్భుతమైనటువంటి సూత్రాలు. అసలు భక్తికి సంబంధించినటువంటి ఏవైనా సూత్రాలను నిర్వచించాలి అంటే, భక్తిని నిర్వచించాలన్నా స్వాతస్మిన్ పరమ ప్రేమ రూప లాంటి అద్భుతమైనటువంటి సూత్రాలను ఇచ్చినటువంటి మహనీయుడు నారద మహర్షి. నారద పాత్ర ఏదైతే ఉందో అది మనం అనుకునేటటువంటి చాలా అల్పమైనటువంటి సినిమాటిక్ స్టైల్లో ఉన్నటువంటి పాత్ర కాదు అది. మీరు ఉపనిషత్తులు అధ్యయనం చేసినా, పురాణాలు అధ్యయనం చేసినా ఆ నారదుడి యొక్క పాత్ర గొప్పది. కానీ మన అల్పజ్ఞత్వం ఏంటంటే, మనకు ఈ పార్టీ మధ్య ఆ పార్టీ మధ్యలో డిస్కషన్ చేసేవాడు నారదుడు నాలాంటి వాడు ఉండాలని అనుకున్నాడు ఎవడో ఈ టీవీ వాడు, ఈ చర్చలు చేసేవాడు. కాబట్టి నారదుడిని ఏం చేశాడంటే గుంజుకొచ్చి వాని స్థాయిలో కూర్చోబెట్టుకున్నాడు. టేబుల్ మీద కూర్చోబెట్టుకొని ఈ నారదుడు కలగబోతుందని ఈ సినిమా వాడు, ఈ టీవీల వాళ్ళు, ఈ పేపర్ల వాళ్ళు పిచ్చి పిచ్చివన్నీ చేశారు. నారదుడు చేసినటువంటి పని ఏమిటంటే, అంటే మనకు 14 లోకాలు, అతల సుతల రసాతల తలాతల మహాతల అని ఈ లోకాలు ఏవైతే పైన కింద ఏడు చెప్పినా కానీ, ఈ ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో, స్వర్గ పాతాల భూలోకాలు ఏవైతే ఉన్నాయో, వీటిల్లో ఉండేటటువంటి సమాచారాన్ని అన్ని వర్గాలకు, అంటే దేవదానవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఉన్నది. అంతేగాని ఈ కలహాలు పెట్టడం అనేటటువంటిది ఆయన దగ్గర లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రామాంజనేయ యుద్ధం అని తెలుగులో చాలా ఫేమస్ నాటకం ఉంది, కానీ నిజంగా అదేం జరగలేదు. కృష్ణాంజనేయ యుద్ధం ఉన్నది, అదేం జరగలేదు. సత్యహరిశ్చంద్ర కూడా మనం అనుకుంటున్నటువంటి జాషువా పద్యాలు, ఈ పద్యాలు ఉన్నటువంటిది ఏమి కాదు. అది ఎక్కడ పురాణాల్లో దానికి ఏమి తలతోక లేదు వాటికి. కాబట్టి ఇట్లాంటి వాటిలో నారదుడిని చాలా ప్రముఖంగా చేసేసిండు. చేయడం వల్ల ఏంటంటే అది జనరంజకంగా జనంలోకి వెళ్ళడం వల్ల నారదుడిని అట్లాంటి కలహప్రియుడు, కలహ భోజనుడు అని మార్చారు. ఆ కలహ భోజనత్వాన్ని ఇవాళ జర్నలిజం పేరుతో కొందరు ఈ దేశంలో చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగితే కూడా దాన్ని అవమానించేటటువంటి భావస్వేచ్ఛ మాకుందనేటటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఇంకా మొదలు కాలేదు, మీరు ఆగండి. యుద్ధం ప్రారంభమై 2 రోజులైంది, కానీ ఇంకా వారం రోజులు ఆగండి. ఎన్ని కోడిగుడ్డు మీద ఎంట్రకలు బీకేటటువంటి మేధావులు, జర్నలిస్టులు ఈ దేశంలో తయారవుతారో మీరే చూస్తారు. ఇవాళ చెప్తున్నాను నేను ఈ మాట. ఎందుకంటే వాళ్ళ బుద్ధిలో ఆ కలహ భోజనత్వం ఉంది. వాళ్ళ బుద్ధిలో దేశాన్ని విమర్శించేటటువంటి స్వభావం ఉంది. ఈ స్వభావాన్ని ఎదుర్కోవడానికే మన సంస్థల్లో మనం చాలా రోజుల నుంచి ఇదొక పెద్ద ప్రయత్నం మన పెద్దలు చేస్తూ వస్తూ ఉన్నారు. మనకు తెలుగునాట చూసినట్టయితే ఆంధ్రభూమి మొన్నటి వరకు కరోనా వచ్చే నాటికి ఒక
అద్భుతమైనటువంటి వేదికగా ఉండేది మన యొక్క జాతీయవాదాన్ని రాష్ట్రభావాన్ని ప్రకటించడానికి. నేనే దాంట్లో 400 వ్యాసాలు రాశాను సుమారుగా. ప్రతి శుక్రవారం భాస్కరవాణి అనే పేరుతో 400 వ్యాసాలు రాశాను. ఇంకా మిగతా పత్రికలు చూస్తే మీకు మైక్ ముందర చెప్పేటిది కాదు కాబట్టి అన్ని మేనేజ్మెంట్ల చేతుల్లో నడిచే పత్రికలు. మనం ఎంత సూక్తులు మాట్లాడినా, ఎంత ఎథికల్ జర్నలిజం అని మాట్లాడినా ఆ మేనేజ్మెంట్ లోపల ఏం చెప్తే అదే రాస్తూ ఉన్నాం. ఇది మాత్రం వాస్తవం. కానీ ఒక్కొక్కసారి కొంచెం లైన్స్ క్రాస్ కాకుండా ఇలా ఉండాలి, ఇది దేశం యొక్క ప్రయోజనం, ఇది జాతి యొక్క ప్రయోజనం అనే భావం మనం సంస్థల్లో పుట్టి పెరిగాం కాబట్టి మనకి ఎక్కడో ఒక చోట ఆ భావం మనలో ప్రస్ఫుటిస్తుంది కాబట్టి మనం చేస్తూ ఉన్నాం. ఇక రెండో వైపు ఇవాళ మనం ఈ అసత్యాలు, ఈ పేపర్లలో వచ్చే ఫ్యాక్ట్ చెకింగ్లు ఇవన్నీ ఒకవైపు చూస్తే ఇవాళ మన పిల్లల్ని పాడు చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థ వచ్చింది. అంటే డబ్బుల కోసం ఏదైనా చేయొచ్చు, డబ్బుల కోసం ఎవరినైనా ప్రమోట్ చేస్తారు, కొన్ని రోజులు వెంటనే వాడిని ధ్వంసం చేసేస్తారు, ఆ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తారు. మనం ఒక అఘోరి పేరుతో చూసాం, పచ్చళ్ళ పేరుతో చూసాం, ఇంకేదో పేరుతో చూసాం, ఒక 5-6 మీరు అందరూ దినమున మన తెలుగు రాష్ట్రాల్లో నడిచినటువంటి చరిత్ర అనేది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి మన పిల్లల్ని కాపాడాలి. ఇప్పుడు మీరు కొంతమంది యువకుల్ని మధ్య ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మనిషి అనేటటువంటి వాడు ఎప్పుడు అల్పమైన విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వాడిని కూర్చొని నీకేం బాధ్యత, నాకేం బాధ్యత లేదు, నువ్వేం చదువుకున్నావు, నేనేం చదువుకోలేదు, ఇట్లాంటి మాట్లాడేవాడిని వాని వీడియోస్ వ్యూస్ పెంచేటటువంటి సిస్టమ్ ఎక్కడుంది? అది టెక్నాలజీలో ఉంది. ఆ టెక్నాలజీని అల్ప విషయాలను రెండింటిని జోడించి జాతి మీద వదులుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి మిస్సేల్స్ ఉన్నాయి ఇప్పుడు. అది జర్నలిజానికే కాదు, మొత్తం జాతికే ప్రమాదం. అలాంటివి చాలా వస్తున్నాయి. అవి రీల్స్ రూపంలో మన పిల్లల్ని మొత్తం కట్టిపడేసేటటువంటి విధంగా, యువకుల్ని మొత్తం దాని వైపు నిలబడే విధంగా చేస్తూ ఉంది. దాని నుంచి వాళ్ళ ఫ్యాక్ట్ చెకింగ్ లాంటి పెద్ద పెద్ద మాటలు నేనేమీ అంటలేను, కానీ దాని నుంచి మనం ఈ పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక కార్గిలో, లేకపోతే ఒక పుల్వామానో, ఒక పెహల్గామో, ఒక ఉరి వచ్చినప్పుడు అందరం ఏకమవుతున్నాం. ఆ చిల్లరగాడు కూడా దాంట్లో మాట్లాడుతున్నాడు గట్టిగానే, కానీ తర్వాత వాడికి సంస్కారం ఉండట్లేదు. సంస్కారము, దేశం పట్ల బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండట్లేదు. ఆ అకౌంటబిలిటీ నిర్మాణం చేసేటటువంటి జర్నలిజం ఈ దేశంలో రావాలి. దేశం పట్ల అభిమానాన్ని కలిగించేటటువంటి జర్నలిజం రావాలి. ఒకప్పుడు ఒక భారతి పత్రిక, సాహిత్య పత్రిక ఈ తెలుగు రాష్ట్రంలో నడిచింది. ఒక గోల్కొండ పత్రిక ఈ హైదరాబాద్ నగరంలో నడిచింది. గోల్కొండ పత్రికను సురవరం ప్రతాప్ రెడ్డి గారు మొత్తం ప్రింట్ చేసి రాత్రికి తాళం వేసిపోతే తెల్లారేసరికి పేడ నీళ్ళు తీసుకొచ్చి వెంటిలేటర్లకు వెళ్ళి దాంట్లో పోసేవాళ్ళు. మళ్ళీ రోజు పొద్దున్నే ఆ పత్రికలను మొత్తం ఎండలో పెట్టేసి వాటికి ఉండే పేడంతా దులిపేసి వాటిని మళ్ళీ పంపించేవాళ్ళు. అంత కష్టపడ్డారు అన్నాడు. ఈ మన చెప్పల్ బజార్లో షోయబుల్లా ఖాన్ను చంపేశారు ఒక ఇమ్రోజులో రాసినందుకు. మందుముల నరసింహారావు పత్రికను మూసేశారు. కాబట్టి ఇది ఎప్పటికీ నడుస్తూనే ఉంది. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. 60 ఉర్దూ పత్రికలు నిజాం కాలంలో తెలంగాణలో. తర్వాత వద్దిరాజు సోదరులు ఒక ఊరిలో పత్రికలు నడిపారు, ఇనుగుర్తిలో, వరంగల్ దగ్గర. కాబట్టి ఇది ఒక ఈ సమస్య అనేది మనకు ఆనాటి నుంచి ఈరోజు వరకు ఉంది. కాబట్టి అందరూ విఘ్నులు ఉన్నారు. దీన్ని ఈ పత్రికల ద్వారా మనకు ఉండేటటువంటి ఈ పెన్ బలంతో, ఈ వాక్ బలంతో మన యొక్క జాతీయవాదాన్ని, రాష్ట్రవాదాన్ని సమాజంలోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేద్దామని, నాకు అట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. కోసం 3 టెక్స్ట్ బుక్స్ కూడా రచించారు. విభిన్న రకాల ఆధునిక సంస్థలలో పనిచేసినప్పటికీ అనిత గారు ఎప్పుడూ హిందూ ధర్మం, భారతీయ సంస్కృతిని పాటిస్తూ అచ్చ తెలుగు ఆడపడుచుగా నిలిచి ఉన్నారు. పబ్లిక్ రిలేషన్ సొసైటీకి మొదటి మహిళా కన్వీనర్గా వారు వ్యవహరించారు. అనేక సంస్థల నుంచి ఉత్తమ అధ్యాపకురాలుగా అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ డాక్టరల్ పెద్దలందరికీ, గోపాల్ రెడ్డి సార్కి, సాయి ప్రసాద్ సార్కి, అలాగే ఉమామహేశ్వర్ సార్కి, ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, పాత్రికేయులకి, అలాగే నా మిత్రులు, జర్నలిజం మిత్రులు, ఇప్పుడు అవార్డ్స్ అందుకుంటున్న పెద్దలు, వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న సమాచార వారికి నా శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాలంటే నా జర్నలిజం జర్నీ నేను ఎప్పుడూ నా లైఫ్లో అనుకోలేదు ఇలా నడుస్తుందని. నేను అసలు ఎప్పుడు జర్నలిస్ట్ అవుతానని కూడా అనుకోలేదు. జర్నలిజంలో జాయిన్ అయ్యేటప్పుడు అసలు ఈ ప్రొఫెషన్ ఏంటో కూడా నాకు తెలియదు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సడన్గా ఇంగ్లీష్ మీడియంలో జర్నలిజం తీసుకుని
ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి, ఇప్పుడు పోస్ట్ డాక్టరల్ కూడా చేస్తున్నాను. ICSSR పోస్ట్ డాక్టరల్ రావడం అంటే అది చాలా గొప్ప విషయం. అది వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదంతా కూడా నాకు యూనివర్సిటీ ఇచ్చిన ఒక గొప్ప అనుభూతి అండ్ గైడెన్స్. మా ప్రొఫెసర్స్ అందరూ నా వెనకాల నిలబడి ప్రతి క్షణం నాకు అందించిన గైడెన్స్ కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయిలో నిల్చున్నాను. అలానే నేను ఎప్పుడు జర్నలిజంకి దూరంగా లేను. నేను కూడా ఒక 2 సంవత్సరాలు జర్నలిస్ట్గా వర్క్ చేశాను. అది ఫుల్ టైం జర్నలిజం. కానీ ఆ తర్వాత కంటిన్యూగా ఫ్రీలాన్సింగ్ జర్నలిజం చేస్తున్నాను. మీడియా ఛానల్స్లో కూడా నేను చేసిన రీసెర్చ్, టెలివిజన్ సీరియల్స్ సమాజాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనే పిహెచ్డి స్టడీ మీద చాలా డిబేట్స్, టీవీ షోస్లో కూడా మాట్లాడాను. నా జర్నలిజం కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు విసా టీవీలో నాకు ఇక్కడున్న మా మిత్రులందరూ పరిచయం అయ్యారు. ముఖ్యంగా విశ్వనాథ్ గారి కింద నేను ట్రైనింగ్గా జాయిన్ అయ్యి అక్కడే ట్రైనింగ్ తీసుకొని ఆయన గైడెన్స్లో నేను నా కెరియర్ స్టార్ట్ చేసినందుకు నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలా నాకు ప్రతి స్టేజ్లో నాకు గైడెన్స్ అందించిన పెద్దలందరూ ఈరోజు నాకు ఈ సమయంలో గుర్తు రావడానికి కారణం ఏంటంటే, మనం మన జీవితాన్ని ఒక మన ఓన్ ఉద్దేశాల కోసం తీసుకెళ్తాము, కానీ అది 10 మందికి తెలియకుండానే ఇన్స్పిరేషన్ అవుతుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే జర్నలిజం అనేది కేవలం ఒక పేపర్ మీద ఉండే సబ్జెక్ట్ కాదు. నేను జర్నలిజం చేశాను, అది పిల్లలకి చెప్తున్నాను కూడా. ఒక జర్నలిస్ట్ని తయారు చేయాలంటే మనకు జర్నలిజం మీద ఇంకా అవగాహన ఎక్కువ ఉండాలి. అది నేను రోజు నేర్చుకుంటున్నాను. ఇది ఒక రోజు ప్రయాణం కాదు. నేను జర్నలిజం చేసేటప్పుడు నాకు అనిపించింది నా సిలబస్లో చాలా చేంజెస్ చేయాలని. నేను ఫ్యాకల్టీ అయ్యాక ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 20 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాలేజెస్ లైక్ విల్లా మేరీ, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ మేరీస్, ఇట్లాంటి అన్ని కాలేజెస్లో చెప్తూ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో కూడా టీచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు సిలబస్ని మార్చాలి, ప్రాక్టికల్గా చెయ్యాలి అన్న అవసరం ఉంది. ఇందాక పెద్దలు గోపాల్ రెడ్డి సార్ అన్నట్టుగా మనం ఏం అందిస్తున్నాము జర్నలిజం చేయాలనుకునే వాళ్ళకి అనేది మనం ఇక్కడ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రొవైడ్ చేస్తేనే రేపు మీరు ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేసుకోవడానికి ఉండాలి. కానీ ఏమవుతుందంటే ఇండస్ట్రీకి, ఎడ్యుకేషన్కి కనెక్షన్ లేకుండా పోయింది. అది ఫిల్ చేయడానికి ఎంతోమంది ట్రై చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే నేను జర్నలిజం చదువుతున్నప్పుడు నేను చదివిందంతా ఒక పక్కన, మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకుందంతా ఇంకొకటి. అది నా సిలబస్లో లేకపోవడం వల్ల నేను చాలా వరకు దాన్ని రిలేట్ చేసుకోలేకపోయాను. ఇవాళ కూడా నేను జర్నలిజంని రిలేట్ చేసి చెప్తున్నాను, కానీ ఎంతమంది అలా చేయగలరు. ఈ ప్రయత్నం చేయాలనేదే నా మెయిన్ ఉద్దేశం. అలా అని మీడియాలో నేను ప్రతిసారి అపిర్ అయినప్పుడల్లా, ఏ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్కి వెళ్ళినప్పుడైనా కూడా ఖచ్చితంగా నేను అది ఎంఫసైజ్ చేస్తుంటాను. ఈ పాయింట్ని ఇండస్ట్రీ రిలేటెడ్ చేయాలి. ఇందాక మన సార్ వాళ్ళందరూ మాట్లాడినట్టుగా ఫేక్ జర్నలిజము, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం అందరం కలిసి ఉండి ఒక నమ్మకం మీద నడవాల్సిన టైంలో కూడా చాలామంది మన నమ్మకాన్ని బ్రేక్ చేస్తున్నారు. అది ఎందుకు అంటే టెక్నాలజీ, మనం తెచ్చిపెట్టుకున్న టెక్నాలజీ. దాన్ని మనం యువతకి ఎలా కరెక్ట్గా గైడ్ చేయాలనేది మీలాంటి పెద్దల వల్లనే అవుతుంది. మీలాంటి వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీస్కి పిలిచి మీతో లెక్చర్లు ఇప్పించి, ఎందుకంటే మీ అనుభవం ఏ టెక్స్ట్ బుక్లో దొరకదు. మేము ఎన్ని పుస్తకాలు రాసినా మీ అనుభవాలు అయితే రాలేము. కాబట్టి ఆ అనుభవాలని పిల్లలకి అందించేందుకే నేను చేయబోయే ప్రయత్నం. ఇలాంటి లెక్చరర్లు కూడా జర్నలిజంకి ఎంతో అవసరము. వీళ్ళను కూడా వెలుగులోకి తీసుకురావాలి అని మొట్టమొదటి అడుగు వేసిన సమాచార భారతికి నేను ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాముడు భక్తుడుగా ఉంటూ అలనాటి అయోధ్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరించారు శ్రీ రాఘవేంద్ర గారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అనేక టీవీ ఛానల్స్లో కెమెరామెన్గా పనిచేశారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ముఖ్యమంత్రులుగా పనిచేసిన అందరు ముఖ్య నాయకుల ఇంటర్వ్యూలు రికార్డ్. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నేను ఎక్కువగా మాట్లాడలేకపోవచ్చు. మామూలుగా అందరి ముందు కెమెరాతో ఎవరినైనా కంట్రోల్ చేసే కెపాసిటీ నాకుంది, కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే కష్టమవుతుంది కొంచెం. అయితే ఇవాళ నారదుల గురించి కానీ వారి గొప్పతనం గురించి కానీ మాట్లాడేంత స్థాయి నాకు లేకపోవచ్చు. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇవాళ కెమెరాతో క్రియేట్ చేసే దానికంటే, కంటెంట్ క్రియేట్ చేసే దానికంటే ఏఐతో ఎలాంటి కంటెంట్ అయినా క్రియేట్ చేయొచ్చు. అది ఎంత ప్రమాదకరమైన కంటెంట్ అయినా కూడా దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఎవరు మాట్లాడని దాన్ని మాట్లాడినట్టు, చెయ్యని దాన్ని చేసినట్లు కూడా ఏఐతో క్రియేట్ చేసి చూపించవచ్చు. సో అది ఎవరికైనా వచ్చినప్పుడు అది ఎంతవరకు అథెంటికేషన్ ఉందో ఎవరికి తెలియదు. దాన్ని షేర్ చేయటం మాత్రం అలాంటివి చేయకుండా ఉండండి. ఇదొకటి మాత్రం చెప్పగలను. ఇంకొకటి, నాకు బాగా ఇన్ని సంవత్సరాల అనుభవంలో, 10 సంవత్సరాల అనుభవంలో విశ్వనాథ్ గారితో 12 సంవత్సరాలు పనిచేశాను. పెద్దలు దుర్గారెడ్డి గారికి నమస్కారం.
అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నాకు ఇన్ని సంవత్సరాల్లో బాగా తృప్తినిచ్చింది ఏంటంటే, ఎంతోమంది కెమెరామెన్లకి ట్రైనింగ్ ఇచ్చి కెమెరామెన్లుగా రెడీ చేశాను. అయితే ఒక ఖమ్మం జిల్లాలో ఎక్కడో అనుకుంటా ఒక చిన్న సందర్భం, మామూలుగా కెమెరామెన్ అనేవాడు ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్నా, ఎంత పెద్ద ఘోరం జరుగుతున్నా కెమెరాతో షూట్ చేయాలని మాత్రమే ఉంటారు. ఒక మిత్రుడు మాత్రం ఏం చేశాడంటే, ఒక ఎస్సీ హాస్టల్ కాలిపోతుంటే మామూలుగా ఏ కెమెరామెన్ అయినా దాన్ని షూట్ చేయాలని చూస్తాడు, కానీ అతను మాత్రం కెమెరా పక్కన పెట్టి అతను వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడాడు. అతనికి ఒక చోట సన్మానం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి నేను మాట్లాడాను, నువ్వు చేసిన చాలా గొప్ప పని చేసావంటే అతను ఒక మాట అన్నాడు, మేము గొప్ప పని చేసాం, మీరు అంతకంటే గొప్ప పని చేశారు, నేనేం చేశాను, నన్ను అసలు కెమెరా ఇచ్చి పంపించిందే మీరు అని. నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అతను నా గురించి చెప్పడం నాకు చాలా గొప్పగా అనిపించింది. అతను మళ్ళీ అభినందించాను. ఎందుకంటే ఎవరైనా అక్కడ జరిగేదాన్ని ఎలా షూట్ చేయాలని ఆలోచిస్తారు, కానీ వాళ్ళని రెస్క్యూ చేయాలనే ఆలోచన మాత్రం చాలా కొంతమందికే ఉంటుంది. అటువంటి పని చేశాడు. అదొకటి మాత్రం నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. చాలామంది కెమెరామెన్లకు ట్రైనింగ్ ఇచ్చి కెమెరామెన్ చేశాను, అదొకటి నాకు చాలా తృప్తిగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు ఉంటాయి. సభాయ నమః. వేదిక మీద ఆశీనులైన పెద్దలు గోపాలరెడ్డి గారు, శివప్రసాద్ గారు, నారదీయ సందర్భంగా వచ్చిన నారదులందరికీ, మీరంతా కూడా నారదులే, వాటి నారదులు, అందరికీ నమస్కారం. నారదుడు ఎంత గొప్పవాడో ఇందాక అనేక మంది వక్తలు చెప్పారు. అయితే నాకు సర్వీస్లో జర్నలిస్ట్ తోటి కూడా చాలా చోట్ల తారసపడటం జరుగుతుంది అనివార్యంగా. ఒక 2-3 సందర్భాలు, అంటే జర్నలిస్ట్ తోటి పరిచయంలో ఇన్నేళ్లలో నేను ఎప్పుడు నెగటివ్గా ఫీల్ కాలేదు. అది నా అదృష్టం అనుకుంటా. ఇంత ఇవన్నీ చెప్తున్నా కూడా ఐ నెవర్ ఫెల్ట్ నెగటివ్ అబౌట్ జర్నలిజం ఆర్ జర్నలిస్ట్. పనిచేసిన చోటల్లా దే కేమ్ అలాంగ్ విత్ మీ, దేవర్ ఆబ్జెక్టివ్. ఒక ప్రత్యేకం కోసమో తాపత్రయపడి దానికోసమో దీనికోసమో రాసిన రాతలు నేను చూడలేదు. '92లో కృష్ణా పుష్కరాల్లో నేను స్పెషల్ అధికారిగా వెళ్ళాను విజయవాడకి. నార్మల్గా ఈ అధికారులని ఒక 2 ఏళ్ల ముందర పంపిస్తారు, పుష్కరాల సమయానికంటే ముందర. ఆ ప్రిపరేటరీ వర్క్ అంత ఉంటుంది కాబట్టి. కానీ నేను అంతకుముందు మసూరిలో ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ రాగానే మే నెలలో విజయవాడలో వెళ్ళమన్నారు. సెప్టెంబర్లో పుష్కరాలు వస్తున్నాయి. ఉన్నది టైం 3-4 నెలలే. 3-4 నెలల్లో ఎట్లా చేయటం ఇది అంటే, అక్కడ ఉన్న 2-3 డిపార్ట్మెంట్స్, కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్, సబ్ కలెక్టర్స్ ఆఫీస్ కానీ, మున్సిపాలిటీ కానీ, కలెక్టర్స్ ఆఫీస్ కానీ, వీళ్ళని కాంటాక్ట్ చేస్తే రాబోయే పుష్కరాల సందర్భంగా ఏదైనా ప్లాన్స్ తయారు చేశారా అంటే ఆన్సర్ అందరి దగ్గర నెగటివ్, ఆన్సర్ లేదు. సరే ఎట్లా చేయాలి, 4 నెలల్లో వర్క్ చేయాలా? 14 crores గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. వాటిని ఉపయోగించుకొని సద్వినియోగం చేయాలి, పుష్కరాలు సక్రమంగా జరిగేట్టుగా చూడాలి. నేను అక్కడికి వెళ్ళే ముందర చీఫ్ సెక్రటరీ గారిని కలిశాను, కేవీ నటరాజన్ అని ఉండేవారు. నువ్వు ఈస్ట్ గోదావరిలో బాగా పనిచేసావు, పుష్కరాల్లో నీకు చాలా మంచి పేరు వస్తుంది, ఇక్కడికి వెళ్ళు అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేసి పంపించారు. 4 నెలల్లో పని చేయాలి కదా, ముందర మంచి పేరు వస్తుందో చెడ్డ పేరు వస్తుందో తెలియదని. అట్లా ఆలోచించకుండా ఒకరోజు పడుకున్నాను, మే నెలాఖరులో పోసేది. తెల్లవారుజామున ఒక కుండపోత వర్షం పడ్డది. నాకు అనిపించింది వెంటనే భగవంతుడు నాకు సమాధానం ఇచ్చాడని. వర్షం ఆగిన వెంటనే కాగితం కలం తీసుకొని ఒక 10-15 కిలోమీటర్లు విజయవాడ మొత్తం తిరిగాను. ఎక్కడ ఏం పని చేయాలో నాకు అర్థమైపోయింది. ప్లాన్ ఇచ్చేసాడు భగవంతుడే. నీళ్ళు ఎక్కడ ఆగుతున్నాయి, నీళ్ళు ఎటుపోతున్నాయి. కాస్త ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండటం చేత ఆ ఫ్లో పర్టికులర్స్ అవన్నీ కూడా కొంచెం ఐడియా ఉంది. ఐఎమ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ BE and M.Tech బోత్ ఫ్రమ్ NIT వరంగల్. దాంతో ఒక ప్లాన్ తయారు చేశాను. ఆ ప్లాన్ అమలు చేశాను వర్చువల్గా ఈ 3-4 నెలల్లో. అయితే సహకారం రావటం లేదు మిగతా అధికారుల దగ్గర. అప్పటికే పత్రికల వాళ్ళంతా రాస్తున్నారు, పుష్కరాలంటే, కృష్ణా పుష్కరాలంటే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు, ఒక గోదావరి పుష్కరాల మీదనే శ్రద్ధ, ఇక్కడ ఎవరు పట్టించుకోరు, కలెక్టర్ పట్టించుకోడు, స్పెషల్ ఆఫీసర్ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోడు. ఆయన కాక మొన్న ఆయన వేశారు, ఈ 4 నెలల్లో ఈయన ఏం చేస్తాడు? ఆ రకమైన నెగటివ్ న్యూస్తో మొదలుపెట్టాను అక్కడ.
అయితే కలెక్టర్ వీళ్ళ దగ్గర కూడా లేకపోవడం చేత నేను వెంటనే హైదరాబాద్ వచ్చాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు, వారు ఇప్పుడు లేరు. తర్వాత అమలాపురం ఎంపీగా కూడా పనిచేశారు. వారికి చెప్పాను, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది, ఏదైనా చేయాలి అంటే ఏదైనా చేయనక్కర్లేదు, యు ఆర్ మై జాయింట్ సెక్రటరీ అనుకో, ఇక్కడ నీకు ఏం ఆర్డర్లు కావాలో ఆర్డర్లను తీసుకోబో అన్నాడు. 1.5 రోజులో 15 జీవోలు తయారు చేశాను ఇక్కడ కూర్చొని. గోదావరి పుష్కరాల్లో అంతకుముందు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లా ఆర్డర్లు కావాలి ఏం కావాలి తెలుస్తుంది. ఆ డ్రాఫ్టింగ్ అంతా నేనే చేసి ఫైనాన్స్ వాళ్ళకి వాళ్ళకి అప్రూవ్ చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఐ వాజ్ హోల్డింగ్ 15 జీవోస్ ఇన్ మై హ్యాండ్స్. వాటితోటి విజయవాడలో దిగాను. దిగిన వెంటనే వాటి కాపీలన్నీ 15 కాపీలు కలెక్టర్ గారి దగ్గర పంపించాను. కలెక్టర్ గారి దగ్గర ఆ జీవోలు చూసిన వెంటనే ఒక అర్ధగంటలో నాకు జీప్ అలాట్ అవుతుంది, కార్ అలాట్ అవుతుంది, స్టాఫ్ అలాట్ అవుతారు, వర్క్ చేసుకోవడానికి ఆఫీస్ అలాట్ అవుతుంది. అంటే ఈ 15 ఆర్డర్లు ఈ రకంగా రావడం అనేది అది ఆయనకు అనూహ్యమే. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ, వీడెవడో గమ్మత్తుగా ఉన్నాడే అనుకున్నాడో ఏమిటో మొత్తం మీద అయింది. తర్వాత పత్రికల వాళ్ళని పిలిచాను, ఇట్లాగే అందరు వచ్చారు. ఇప్పటివరకు ఏం జరగలేదన్నారు కదా, ఇది చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరందరూ సిటీ అంతా తిరుగుతుంటారు, సిటీలో అనేక చోట్ల మీకు సమాచారం అందుతుంటుంది. మంచిగా అనిపిస్తే ఏదైనా అది ప్రజలకు చెప్పండి, చెడుగా అనిపిస్తే నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేస్తాను. దట్ ఈస్ మై అష్యూరెన్స్ టు యూ. మీకు నాకు ధ్యేయంలో తేడా ఏం లేదు. పుష్కరాలు సరిగా జరగటం లేదంటూ మీరు పేపర్లు ఏంటో రాసేది, నేను గత 4 రోజుల పేపర్లను చదివాను. మరి వాటిని మార్చాలనే సత్సంకల్పం మీకు ఉంది, అట్లా చేయాలనే ఉద్దేశం నాకు ఉంది. మరి ఇద్దరికి ఉద్దేశం ఒకటే అయినప్పుడు ఇట్స్ ఎ మీన్స్ హౌ డు వి హెల్ప్ ఈచ్ అదర్, కాంప్లిమెంట్ ఈచ్ అదర్స్ వర్క్. యు ఆర్ మై ఫుడ్ సోల్జర్స్గా నేను భావిస్తాను, మీరందరూ ఇందులో భాగస్వాములు అవుతారా అని అడిగితే ఎస్ అన్నారు అందరు ఏకగ్రీవంగా. దాంతో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ రావడం మొదలుపెట్టినాయి. అధికారికంగా వచ్చే ఇన్పుట్సే కాకుండా ఇన్ఫార్మల్ ఛానల్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉపయోగపడింది. దానివల్ల పుష్కరాలకు మేము నిర్దేశించిన లక్ష్యం ఒక్క ప్రాణి కూడా పోకూడదు, పుష్కరాల పేరుతో ఇక్కడికి వచ్చి ఒక్కళ్ళు కూడా చనిపోకూడదు. దట్ వాజ్ మై పర్సనల్ అబ్జెక్టివ్. వీ కుడ్ ఫుల్ఫిల్ దట్. 2.5 కోట్ల మంది దాదాపు 1.5 కోటి మంది దాదాపు వచ్చి స్నానాలు చేశారు 12 రోజులలో. అవన్నీ వర్కౌట్ చేశాం. అంటే 2 అనుభవాలు ఇందులో. 2 ఏళ్లలో చేయవలసిన పని 4 నెలల్లో అయిపోయింది. 4 నెలల్లో అయిపోవడానికి కావాల్సిన సహకారం అంతా అధికార యంత్రాంగం నుంచి, అధికారంగా పత్రికా విలేకరుల నుంచి, ఇతర పెద్దల నుంచి, అందరి దగ్గర నుంచి వచ్చింది. పని పూర్తి చేయడానికి అవకాశం అయింది. అంతా అయిపోయిన రోజున ప్రభుత్వం నాకు ఇచ్చిన డబ్బుల్లో కొంత సేవ్ చేసి అది అక్కడ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి వీళ్ళకి బోళ్ళు అప్పులు ఉన్నారు, పెట్రోల్ బంకుల వాళ్ళకి చాలా కాలంగా వాళ్ళు అప్పులు తీర్చలేదు. ఆ అప్పులని తీర్చి కలెక్టర్ ఆఫీస్కి కంప్యూటర్లు కొనిచ్చాను. మొదటిసారి వాళ్ళ దగ్గర కంప్యూటర్లు లేవు అప్పటికల్లా, 92 కల్లా కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కంప్యూటర్లు కొనిచ్చి వాడమని చెప్పి వాళ్ళు వాడుకోవడానికి కంప్యూటర్లు కొనిచ్చి ఇంకా కొంత డబ్బులు మిగిలితే ప్రభుత్వానికి సరెండర్ చేశాను. అరే ఉన్న డబ్బులు వాడుకోకుండా ఈయన సరెండర్ ఎందుకు చేస్తున్నాడు అని అవుట్ ఆఫ్ ప్లాన్లో ఐ కుడ్ సేవ్ అండ్ ఐ సరెండర్డ్ ఇట్. చివరికి వచ్చే ముందర పత్రికా విలేకరులందరితో ఒకసారి కలిశాను. రెడ్డి సార్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అని వాళ్ళ ప్రశ్న. మై ఆన్సర్ వాజ్, మై సీక్రెట్ వాజ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు ఉండటమే, నా వెన్నుండి ఉండటమే నా సీక్రెట్, ఇంకోటి ఏమీ లేదు. అక్కడ చేయాలనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగినాయి. అంటే సమాజపరంగా ఉండే ఒక లక్ష్యాన్ని మనం ఎఫెక్టివ్గా దాంట్లో ఉండే పార్టిసిపెంట్ షేర్ హోల్డర్స్ అందరికీ సక్రమంగా కమ్యూనికేట్ చేయగలిగినట్లయితే, నీకు వేరే ఒక ఎజెండా లేదు అని వాళ్ళు గ్రహించినట్లయితే, యూ డోంట్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఎజెండా. వాళ్ళతో పైకి ఒకటి చెప్పడం చేయటం ఒకటి కాకుండా, కొందరిని పొగడ్తడం కొందరిని తక్కువ చేయడం కాకుండా అందరినీ సమదృష్టితో చూడటం చేత ఆ రకమైన సహకారం పత్రికా విలేకరులు అందరి దగ్గర నుంచి, చిన్న చిత్తగా అన్ని పేపర్ల దగ్గర నుంచి వచ్చింది. దాన్ని కౌంటర్ చేయటం ఎట్లా, ఫస్ట్ ఫేక్ న్యూస్ని కండెమ్ చేయటం, దానికి కౌంటర్ న్యూస్ మనం ఎట్లా రాస్తాము అది ఆలోచించాలి అందరూ. ఎందుకంటే లేకపోతే అందరూ ఫేక్ న్యూస్ అవుతుంటారు, రాంగ్ న్యూస్ అవుతుంటారు, రాంగ్ న్యారేటివ్ బిల్డప్ అవుతుంటుంది. విద్యాభారతి హ్యాస్ టేకెన్ అప్ ఏ జాబ్ ఆల్సో ఆఫ్ కౌంటరింగ్ ద న్యారేటివ్. అవి కొన్ని సమావేశాలు కూడా డివిజన్ స్థాయిలో, విభాగ స్థాయిలో 4-5 సమావేశాలు అయినాయి. 4-5 అంశాల మీద ఒక
మేధోమదన్ లాగా ఒక 100 మందితో ఒక కార్యశాల పెట్టాము. ఒక ½ డజన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా వచ్చి అటెండ్ అయినారు దానికి. తర్వాత విభాగ స్థాయిలోకి పోయి కొన్ని ఐటమ్స్ తీసుకొని వాటి మీద ఆ కౌంటర్ నేరేటివ్ మొదలుపెట్టాము. దట్ వర్క్ విల్ కంటిన్యూ. అట్లాగే ఆ కౌంటర్ నేరేటివ్ అనేటువంటిది మనం ఎట్లా చేస్తాము, ఏదైనా నేరేటివ్ మెల్లమెల్లగా తయారవుతుందా, అది గమనించి దానికి చేయగలిగినట్లయితే మనం ఈ సమాచార భారతి ద్వారా దేశ హితం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో అదొక విశిష్టమైన కార్యక్రమం అయ్యే అవకాశం ఉంది. ఇంకొక మాట, ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, రాజీవ్ మల్హోత్రా గారు రాసిన పుస్తకం. రాజీవ్ మల్హోత్రా గారు ఇతర పుస్తకాలు కొన్ని రాశారు, మీరే వినుంటారు. గంగలో విషనాగులని తెలుగులో ట్రాన్స్లేట్ అయింది, స్నేక్స్ అండ్ గ్యాంజెస్ అని. అట్లా పుస్తకాలు కొన్ని వచ్చినాయి. దేశాన్ని భ్రష్టు పట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అది కూడా వచ్చింది. ఈ పుస్తకంలో హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ పుస్తకం పేరు. ఇందాక మన పిల్లల గురించి చెప్పారు ఒకళ్ళు. అందులో అంతా ఏ రకమైన విషతుల్యమైన వాతావరణంలో పిల్లలు పెంచబడుతున్నారు, అసలు పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులా ఇతరులా అనే ప్రశ్న వేసి దానికి సమాధానమే పుస్తకం. ఇది మొన్న మార్చ్ 4వ తారీఖు భోపాల్లో విద్యాభారతికి సంబంధించిన ఫుల్ టైం వర్కర్ కార్యశాల జరిగింది. 4-5 రోజులది. 4వ తారీఖు నాడు కార్యశాలకు నన్ను ఇంకొకటి కూడా దాన్ని తప్పకుండా రమ్మన్నారు. ఆ రోజు పూజ సరసంచార్యజీ ఉన్నారు కార్యక్రమంలో. వారు ఈ పుస్తకం గురించి ప్రస్తావించారు. వచ్చిన వాళ్ళందరూ చెప్పారు, ఈ పుస్తకాన్ని మీరు చదవాలి, దాని కౌంటర్గా పాఠశాలలో మనం ఏం చేయాలో మనం చేయాలి అని. అయితే అప్పటికే నాకు అది ఇంకో మిత్రుడు అరవిందరావు గారి ద్వారా చేత నేను ఆర్డర్ చేసిపోయినాను. ఆయన మాట్లాడే టైం కల్లా ఆ బుక్ ఇంటికి వచ్చి ఉన్నది. ఇంటికి వచ్చాక చదివాను. సరే, దాని మీద ఏదో వేరే కార్యక్రమం జరుగుతుంది. మై రిక్వెస్ట్ ఈజ్, పత్రికా విలేకరులుగా సమాచార భారతి ఉన్నవాళ్ళు మీరందరూ కూడా ఆ పుస్తకాన్ని చదివి వీలైతే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించి దాన్ని 10 మందికి అందేట్టుగా, ఏ రకమైన ఇప్పుడు ఇవాళ మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే కేవలం ఇండియాలో ఉండే పిల్లలే అని ఆలోచించక్కర్లే. లార్జ్ పాపులేషన్ ఇస్ దేర్ అబ్రాడ్, ఎన్ఆర్ఐ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళకున్న పిల్లలకు 6వ తరగతి 7వ తరగతి వచ్చే వరకల్లా చాలా నెగటివ్ ఇంపాక్ట్ కలగజేసే వాతావరణం అక్కడ ఉంది. ఆ వాతావరణం యొక్క తీవ్రత ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ట్రంప్ హ్యాస్ వన్ దిస్ టైం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హార్వర్డ్ యూనివర్సిటీ అట్లాంటి 2-3 యూనివర్సిటీల నుంచి దాదాపు 800 మంది ప్రొఫెసర్లని దే హ్యావ్ బీన్ డీప్లాట్ఫార్మ్డ్, అంటే దే హ్యావ్ బీన్ సెంట్ అవే ఫ్రమ్ దేర్ వర్క్ బికాజ్ దే ఆర్ అపోజింగ్ దిస్ కల్చరల్ మార్క్సిజం పేరుతో జరిగే రానారకాని అకృత్యాలు అపోజ్ చేయడం చేత. హార్వర్డ్ యూనివర్సిటీ alone has about 60% of the students who have left leanings. It's a bigger JNU లాగా ఉంది. సో ఆ విషబీజాలన్నీ మెల్లమెల్లగా మన దగ్గరికి వస్తున్నాయి, అక్కడక్కడ పాతుకుంటున్నాయి. వాటిని ఎదుర్కోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కొంచెం మన స్టడీ అంటే విషయ పరిజ్ఞానం కోసం మనం చదివే పుస్తక సంగ్రహాలు కానీ ఇతరులు కానీ అవి కొంచెం ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఉన్న మిత్రులకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. జై హింద్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉమామహేశ్వరరావు గారు, గోపాల్ రెడ్డి గారు, వేదిక అటుపక్కన ఉన్నటువంటి చాలామంది పెద్దలు, అందరికీ కూడా నమస్కారం. ఈ సభలో మాట్లాడడానికి నాకు ప్రత్యేకమైనటువంటి అర్హతలు అంటే ఏం లేవు. అసలు నేను ఈ సభలో ఎట్లా ఫిట్ ఇన్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు. నరసింహం గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీరు రావాలన్నారు, ఆదేశం కాబట్టి వచ్చాను. యాజ్ అన్ ఆడిటర్ మాకు కూడా ఒక మోటో, జర్నలిస్టులకి ఆడిటర్స్కి ఒకటే ఆబ్జెక్టివ్, ఒకటే మోటో, దట్ ఈస్ లోకహితార్థ సత్యనిష్ట. మాది కూడా యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, యాజ్ అ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆ కంట్రీ మేము కూడా లోకహితార్థ సత్యనిష్టతోటే పనిచేస్తాం. జర్నలిస్టులు కూడా లోకహితార్థ సత్యనిష్టతోటే పనిచేస్తారు. ఈ సత్యనిష్ట దీంట్లో ఇండియన్ జర్నలిజం గురించి కానీ వరల్డ్ జర్నలిజం గురించి కానీ మనం మాట్లాడుకోవాలి అని అంటే మనం ఎక్కడైనా సరే టెక్స్ట్ బుక్స్లో కానివ్వండి, లేకపోతే మీరు వికీపీడియా, ఎనీవేర్ మీరు ఎక్కడ చూసినా కానీ ఫాదర్ ఆఫ్ వరల్డ్ జర్నలిజం అంటే జోసెఫ్
పులిట్జర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం జేమ్స్ హైకీ ఇట్లా ఉంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2004-2005 ఆ ప్రాంతాల్లో జాగృతి పత్రిక అక్కడ ఒక ఆలోచన వచ్చి ఇండియాలో అంటే మన సంస్కృతిలో ఫస్ట్ ఇండియన్ ఫాదర్ ఆఫ్ జర్నలిజం అని అంటే నారద మహర్షి. ఆ నారద మహర్షిని ఆయన ఫాదర్ ఆఫ్ జర్నలిజంగా మనం గుర్తించాలి, ఆయన్ని స్మరించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ నారద జయంతిని జర్నలిస్టులకి ఫాదర్ ఆఫ్ వరల్డ్ జర్నలిజం, యూనివర్సల్ జర్నలిజం, ఇంకా అంతకంటే మంచి బెటర్ వర్డ్స్ ఉండవు. ఆయన ఇందాక ఉమామహేశ్వరరావు గారు మాట్లాడటం కానీ లేకపోతే భాస్కర్ యోగి గారు మాట్లాడటం కానీ వీళ్ళందరూ కూడా దే వర్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ ఎ నెరేటివ్. నారద మహర్షి గారు ఆయన బిల్డ్ చేసినటువంటి నెరేటివ్ అంతకంటే ఇంక బెటర్ నెరేటివ్స్ ఎవరు బిల్డ్ చేయలేరండి. యాజ్ అ జర్నలిస్ట్ హీ హాజ్ బిల్ట్ ఎ వెరీ గుడ్ నెరేటివ్. జర్నలిస్టులకు ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ మీరు ఇప్పుడు వికీపీడియా కానీ ఎనీ టెక్స్ట్ బుక్, మీరు టెక్స్ట్ బుక్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకోండి. ఆ టెక్స్ట్ బుక్ ఆఫ్ యువర్ చాయిస్లో జర్నలిస్టులకు ఉన్నటువంటి క్వాలిటీస్లో ఏ ఒక్క క్వాలిటీ కూడా ఈ లేకుండా ఉన్నటువంటి అసలు మీరు యూ నేమ్ ఏ క్వాలిటీ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ నారద మహర్షి. అండ్ మనకి జర్నలిజంలో అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? జర్నలిజంలో సత్యం చెప్పాలని, నిజం చెప్పాలి, నిజమే మా ఆయుధం, సత్యం మా ఆయుధం. బట్ నారద మహర్షి సత్యస్య వచనాన్ శ్రేయ సత్యాదపి హితం వదేత్ యద్భూత హితమత్యంతం ఏతత్ సత్యం మతం మమ అన్న కాన్సెప్ట్ తోటి ఆయన జర్నలిజం నెరేటివ్ బిల్డ్ చేశారు. నిజం చెప్పాలి, నిజం చెప్పడం కంటే చాలా ఇంపార్టెంట్ హితంగా చెప్పటం. ఆ హితంగా చెప్పటం కూడా ఒక్కళ్ళకే కాదు, ఏదో కొంత నేరో పెరోచియల్ వ్యూస్ కాదు, అందరికీ, సమాజం మొత్తానికి యద్భూత హితం అత్యంతం, అన్ని వర్గాలకి, సమాజంలో ఉన్నటువంటి అన్ని జీవాలకి, జీవచరాలకి, అన్నిటికీ హితంగా ఉండేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేయటం అన్నది. దట్ ఈస్ వాట్ ఒక ఆదర్శంగా జర్నలిస్టులకి ఒక ఆదర్శాన్ని ఆయన ఒక ఐడియల్ సిస్టమ్ని క్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా థర్మోడైనమిక్స్ చదువుకొని ఉంటారు. ఆ థర్మోడైనమిక్స్లో జనరల్గా మీకు బోర్ సైకిల్, ర్యాంకిన్ సైకిల్, ఆటో సైకిల్, ఇట్లా రకరకాల సైకిల్స్ నేర్పుతారు. మీకు సమాజంలో చెడు చేసేవాళ్ళు ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు. మనం మంచినే ఎంచుకోవాలి, మంచినే ఆదర్శంగా పెట్టుకోవాలి. కాబట్టే నారదుడిని ఆదర్శంగా పెట్టుకున్నాం. ఆ నారదుడుగా ఆయన చూపించినటువంటి మార్గంలోనే మనమందరం నడవాలి. నారదుడు భక్తి సూత్రాలు అనంటే భక్తి సూత్రాలు ఆయన చెప్పిన దాంట్లో ఒక పరమార్థం ఉందండి. బ్రహ్మని అంటే మన ఆత్మ సాక్షాత్కారం అని అంటారు కదా, ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల్లోకి ఒక మార్గం, సాకార మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో భక్తి మార్గంలో మీరు ఏ రకంగా మీ గోల్ని అచీవ్ చేయగలరు అన్నది చెప్పటానికి ఆయన ఈ నారద భక్తి సూత్రాలు చెప్పారు. అంటే కన్సిస్టెన్సీ, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ ఎబిలిటీ, బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్, కమిట్మెంట్ టు ది ట్రూత్, ఎథిక్స్, ఇవన్నీ కూడా పర్సానిఫై ఉన్నటువంటి, ఇవన్నిటిని కూడా ఆదర్శవంతంగా మన ముందు ఉంచినటువంటి సమాజం ఇది. ఈ అట్లాంటి సొసైటీ మనది. కాబట్టి వాటినన్నిటినీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఏఐ అన్నది భారతదేశంలో థ్రెట్ అని అనుకుంటున్నాము. భారతదేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి ఏఐ ఒక థ్రెట్. అట్లా అని టెక్నాలజీని అపోజ్ చేయలేము మనం. సో టెక్నాలజీ అపోజ్ చేయకుండా ఉన్న టెక్నాలజీని మనము నెగిటివ్ సైడ్ కాకుండా పాజిటివ్ సైడ్ మలుచుకోవటానికి భారతదేశంలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ మీడియాలో కూడా కొంతమంది ఏఐని నెగిటివ్ పర్పసెస్కు వాడుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలా వాడుకుంటున్నటువంటి వాళ్ళు ఫేక్ వీడియోస్ చేస్తూనే ఉంటారు. అండ్
ప్రజలందరినీ కూడా మనం చాలా తక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి. వాళ్ళందరూ వాట్సాప్ ఇండస్ట్రీలో వచ్చేటువంటి మెసేజెస్ అన్నీ కూడా నమ్ముతారని అనుకోక్కర్లా. ఎవరైనా సరే కొంచెం ఆలోచించేటువంటి ఆలోచన పరులందరికీ కూడా తెలుసు ఇది ఫేక్ ఇండస్ట్రీ. ఆ ఫేక్ ఇండస్ట్రీ క్రియేట్ చేసినటువంటి ఫాల్స్ నెరేటివ్. ఊరికే నవ్వుకుంటారంతే, ఊరికే నవ్వుకొని ఓకే ఈ ఫేక్ ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాని వాళ్ళని కౌంటర్ చేయడం కోసం మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకర్లేదు. వీ స్టార్ట్ డూయింగ్ అవర్ వర్క్ ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ మేనర్. వాట్ ఎవర్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిల్డింగ్ ది నేషన్. మనం అనుకున్నటువంటి పరం వైభవ స్థితికి పొందటానికి మనం ఏదైతే కటిబద్ధులమై ఉన్నామో దాంట్లో జర్నలిస్టులుగా మనమందరం కూడా మన పాత్రని పోషించాలి అనేటువంటి ఒక సంకల్పంతో మీరంతా కూడా మీ పనులలో మళ్ళీ నిమగ్నం అవ్వడానికి ఇదొక అవకాశం. ఈ ప్లాట్ఫామ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సభని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. విరచిత కుడ్యమందలి శోభగా వెలుగొందబోను పరమ పావన మాతృమందిర భూమిలోనొక కణమునౌదు భారతాంబిక సేవ చేయగా చిన్ని సాధనమౌను నేను మెరయుచున్నది అమ్మ మకుటము అందు హేమము కాను నేను జిగ్జిగేలను రత్నములలోనొక రత్నముగ నేనుండబోను మాతృదేవి చరణ రజమున అల్పమగునొక కణమునౌదు భారతాంబిక సేవ చేయగా చిన్ని సాధనమౌదు నేను అమ్మ మెడలో పూలహారపు పువ్వునై నేనేమితేతు హారతి గీతములలోన గీతమై నేనేమి సేతు మాలలోనొక దారమౌదు గీతమందున స్వరమునౌదు భారతాంబిక సేవ చేయగా చిన్ని సాధనమౌదు నేను. వివిధ రకాల కార్యక్రమాల్లో మీరందరూ ఎలా పాల్పంచుకోవచ్చు అనేది కొంచెం ప్రస్తావన చేస్తాను. ఏదో ఒక స్కిల్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ వృత్తితో పాటు ఏదో ఒక అడిషనల్ స్కిల్ కూడా ఉంటుంది. అయితే ఇన్ని రకాల పనులు జరుగుతున్నాయనేది కూడా మీకు తెలియకపోవచ్చు, కాబట్టి కొంచెం ప్రస్తావన చేస్తాను. ఒకటి, మనము ప్రతి నెలకు ఒకసారి ఒక లోకహితం అనే ఒక పత్రిక నిర్వహిస్తాం. అది నెలకొకసారి ప్రచురించబడుతుంది, గ్రామాలకు వెళ్తుంది. తెలంగాణలో 6,500 గ్రామాలకి ఆ పత్రిక వెళ్తుంది. సో గ్రామీణ దృష్టికోణంతో రాయగలుగుతాం మేము, గ్రామాలతో మాకు ఇప్పటికీ సంబంధం ఉంది అని మీరు కానీ మీతో అనుబంధం ఉన్న ఎవరైనా ఉంటే ఆ పత్రిక 8 పేజీల పత్రిక అది. దాంట్లో వివిధ రకాల ఇష్యూస్ పైన మనం రాస్తాం. ఒకటి భూమి యొక్క సుపోషణ గురించి, అట్లాగే సామాజిక సమరసత సంబంధించిన విషయాలు, గోసేవ, తర్వాత గృహ వైద్యము, మహిళలకు సంబంధించిన విషయాలు, గ్రామాలలో ఉన్న వివిధ రకాల ఇష్యూస్ ఏవతో దానికి సంబంధించిన విషయాలు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, సేవకు సంబంధించినవి, ఇట్లా వివిధ రకాల విషయాలపైన దాంట్లో మనము చిన్న చిన్న ఐటమ్స్ రాస్తాం. కాబట్టి అట్లాంటి దాంట్లో కూడా మీరు పాల్పంచుకోవచ్చు. రెండోది, వారానికి ఒకసారి ఏదైతే మన యాక్టివిటీ ఉందో దాంట్లో విశ్వ సంవాద కేంద్ర అని ఇంతకుముందు ప్రస్తావన చేశారో, విశ్వ సంవాద కేంద్ర డైలీ న్యూస్ పోర్టల్ అండి అది. ఆ పోర్టల్లో రోజు ఏదో ఒక ఐటెం పైన రాస్తాము. ప్లస్ వారానికి ఒకసారి ఏదైనా ఒక విశ్లేషణ, ఒక సబ్జెక్ట్ పైన మీరు రాయాలనుకుంటే దానిపైన మీరు రాసి vsktelangana@gmail.com ఈ ఈమెయిల్ ఐడికి మీ వ్యాసాన్ని మీరు పంపించవచ్చు. మీరు ఎవరైనా మీ సొంత ఊరు ఆ జిల్లాతో కనెక్టెడ్ మీరు కనుక ఉంటే అక్కడ ఉన్న పాత్రికేయుల్ని కూడా మీరు కనెక్ట్ చేస్తే బాగుంటుంది. అట్లాగే అనిత గారు ఎట్లయితే జర్నలిజంలో టీచర్ అంటే
లెక్చరర్, ప్రొఫెషన్ ఇస్ ఎడ్యుకేషన్. అట్లా కొత్త తరం జర్నలిస్టులకి ఇంటరాక్షన్ వాళ్ళతోటి జాతీయ భావాలకు సంబంధించిన విషయాల్లో క్యాంపస్కి వెళ్ళి ఇంటరాక్ట్ కావడం. సో స్పీకర్స్గా మనము విషయాన్ని ప్రతిపాదించడానికి కూడా మీరు వాలంటీర్ చేయొచ్చు. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ తోటి కూడా మనము కనెక్ట్ చేయగలుగుతాం. సో అట్లా ఇన్ని రకాల ఏవైతే పనులు ఉన్నాయో వీటన్నిటిలో ఏదో ఒక రూపంలో మీరందరూ కూడా భాగస్వామ్యం పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఆలస్యమైన అయినందుకు అందరికీ క్షమాపణలు చెప్తున్నాను. అంటే కరిమాంచి రావాలి, కొంత ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైంది. నాడవా జయంతి కార్యక్రమానికి హాజరైన పెద్దలకి, అదేవిధంగా నా తోటి మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 2003 నుంచి 2007 వరకు కరీంనగర్లో ఆంధ్రజ్యోతిలో పనిచేశాను, ప్రింట్ మీడియాలో. తర్వాత 2007 నుంచి ఇప్పటివరకు TV9 డిస్ట్రిక్ట్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వివిధ అంశాలపైన వార్తలు అయితే ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా అనగానే మనకు ముఖ్యంగా కొంత ఉద్యమాల కిల్లగా గుర్తుకొస్తుంది. అంటే నా యొక్క TV9 అబ్జర్వేషన్లో మాత్రం కరీంనగర్లో ముఖ్యంగా 3 సమస్యలు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాయి. దానిపైన TV9 తరపున చాలా ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఇటు చేనేత కార్మికులు కావచ్చు, అదేవిధంగా గల్ఫ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ప్రభుత్వాలకు ఏ విధంగా ఒత్తిడి తీసుకుంటే మేము మామూలుగా ఒక స్టోరీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా స్పందన వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా రెగ్యులర్గా స్టోరీలు ఇచ్చాము. అదే ఇంకా చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతుంది. అంటే కేవలం రేటింగే కాకుండా సామాజిక సమస్యలపైన ఒక వార్త ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తున్నాం. రెగ్యులర్గా నేను ఇప్పటికీ 16-17 ఏళ్ళు అవుతుంది. అంటే రేటింగ్ పర్పస్తో పాటు కూడా సామాజిక సమస్యలపైన మనం ఏ విధంగా స్పందించాలని కూడా ఇచ్చాం. దీని కారణంగా కొన్ని అవార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపైన వార్తలు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు కూడా ఎక్కడైతే సామాజిక సమస్యలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా వెళ్ళి పనిచేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ అంటే ముఖ్యంగా ఏంటంటే ఉపాధి అవకాశాలు లేకపోవడం కారణంగా చాలామంది ఉమ్మడి కరీంనగర్ నుంచి గల్ఫ్ వెళ్తున్నారు. అక్కడ ఉపాధి అవకాశం లేకపోవడం, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేస్తున్నారు. అంటే ఇటీవల దానికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని కూడా మనం ప్రచురించడం జరిగింది. అంటే సుమారు ఒక 15 నిమిషాల పాటు కూడా వచ్చింది. అక్కడ ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా వరకు 5 లక్షలు ఎవరైతే చనిపోతారో వారికి 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది హామీ ఇచ్చింది. అంతేకాకుండా నకిలీ ఏజెంట్ల కారణంగా చాలామంది ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. కాబట్టి మేము ఇచ్చిన వార్తల పరంగా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించే విధంగా కూడా ట్రై చేస్తాం. అదేవిధంగా ఈ నారదా జయంతి సందర్భంగా నన్ను పిలిచి నాకు సత్కారం చేసిన అందరికీ కూడా ఈ నారదా జయంతి నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను.